సో హ్యాపీ టు సీ యువర్ వన్స్ అగైన్ దిస్ డే. ఈ మూడవ దినం శ్రమకాల ధ్యానం. మూడవ దినంలో ఉన్నటువంటి అంశం, మొదటి దినం రహస్యమైనటువంటి ఉపవాసం, రెండవ దినం రహస్య ధర్మం, మూడవ రహస్య ప్రార్థన. అనగా ఈ సీక్రెట్ అనే మాట మంచిది, గోప్యం, రహస్యం, లేకపోతే అంతరంగంలో దాచిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా అన్ని విధాలా మంచిది. కుటుంబ గౌరవాన్ని కాపాడతాయి, మన విలువలు పెంచుతాయి. అది ఈ రోజున ప్రార్థన విషయంలో ధ్యానం చేసేటప్పుడు చదవన వాక్య భాగంలో నుండి 28వ కీర్తనలో ఒక మాట మొదటి వచ్చింది. యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండగా నా మనవి ఆలకించాలని. నేను మొరపెడుచున్నాను కనుక నాకు ఎవరు లేరు, నీవే కాబట్టి నేను నీకు చెప్పుకుంటున్నాను, నీకు కొంచెం వినయ్యా. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. నా ఆశ్రయదుర్గమా, దేవుడే ఆశ్చర్యదుర్గంగా మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆలకించండి. యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందుకని మరి ఎలా పెట్టాలంటే రహస్యముగా పెట్టాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము అందులో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రభువారు ఆయా రీతులుగా ఆయా సందర్భాలు తెలియజేశారు. మీరు ఫలించాలంటే మంచి ధర్మం మీరు జాగ్రత్తగా చేయని చెప్పారు. ఆ తర్వాత రహస్యమందు ప్రార్థన చేసుకోమని చెప్పారు. ప్రభు ప్రార్థన కూడా దీనిలోనే నేర్పారు. పరలోకమందున మా తండ్రిని 7 అంశాలు ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలో చెప్పినప్పుడు ప్రాముఖ్యమైన ఈ ప్రార్థన విషయం ధ్యానం చేస్తే, ఎందుకని 5వ వచనంలో కపట ప్రార్థన గురించి హెచ్చరించాడు. మరియు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడాలని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. చాలా వేరువేరని కాదు, కానీ భారతదేశంలో సువార్త విలువ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళకి బాధేసింది. ఎవరు పడితే వారు బళ్ళు ఆపి హడావుడిగా పాంప్లెట్ ఇస్తున్నారు. అంటే బిజీగా వెళ్తున్నారండి. వాట్ ఈస్ దిస్? గతంలో చిన్న బైబిల్స్ గిడియన్ మినిస్ట్రీ అనే స్కూళ్ళలో పరిచేవాడు. పెద్ద పెద్ద కాస్ట్లీ హోటల్స్లో ఇలా డెస్క్ దిగానే బైబిల్ ఉండేది. ఏమనేవాడు కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే, ఒక మంచి ధనవంతుడు ఆ హోటల్లో ఉంటూ చనిపోదాం అనుకున్నప్పుడు ఆ డెస్క్ లాగానే ఎందుకో తనకు తానే చంపుకుందాం అనుకున్నప్పుడు లాగానే బైబిల్ వచ్చిందంటే, ఐ వాంట్ టు బీ విత్ యూ అని వచ్చిందని, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నానని దేవుని వాక్కు వచ్చింది. అంటే నువ్వు బ్రతకాలి. ఆ గన్ ప్రక్కన పెట్టాయన ఈ బిగాన్ టు రీడ్ ద బైబిల్. గిడియన్ ఇంటర్నేషనల్ వాళ్ళు అందుకని పర్మిషన్ సర్కార్ అన్ని హోటల్స్ ఒప్పుకున్నారు. ఆ డెస్క్లో సీక్రెట్గా బైబిల్స్ అఫీషియల్గా ఉంటాయి. ఇష్టమైతే చదువుతారు, లేకపోతే. అలాంటి విలువైన దేవుని వాక్యము అది వారిని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళింది. కాబట్టి మనము దెబ్బతింటున్నాం ఈ రోజున.
ఇష్టం లేకుండా ఇవ్వకూడదు. మీరు ప్రజలకు కనిపించే ప్రార్థన మీ వేషధారణలో, మీ రూపములో, మీ అంగీలో, మీ డ్రెస్సులు కాదు. దేవునికి కావలసినది కపటము కాదు. ప్రజలందరూ కనపడే భక్తి కాదు. మరి ఏం కాదు దేవునికి? మన ప్రార్థన మన హృదయ స్థితిని ప్రతిబింబించాలి. యెషయా గ్రంథం 29 అధ్యాయం 13 వచనంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ అదే అయ్యో వారి పెదవులతో చాలా బాగా చేస్తారు, కానీ దే ఆర్ ఫార్ ఫ్రమ్ మీ ఇన్ ద హార్ట్. హృదయం మాత్రం దూరంగా ఉన్నది. నా ప్రజలు ఆ భక్తి, ఆ ప్రార్థన దేవునికి ఇష్టం కాదు. హృదయం దగ్గర వాళ్ళు ఆయనకి. ఇక్కడ పరిసైడు ఉన్నాడు, అక్కడ సుక్కరు ఉన్నాడు. దేవునికి ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవాలయం బయట సుక్కరే ఉన్నాడు, పరిసైడు ఇక్కడ ఉన్నాడు. ఇలా నాలాగా గట్టిగా అంగి తీసుకొని ఎవరు పరిసైడు దూరం అయిపోయాడు, సుక్కరే హృదయమందు దగ్గర అవ్వాలి, హార్ట్ టచ్ అవ్వాలి ప్రార్థన. కనుక మొదటి భాగంలో 5వ వచనంలో మన ప్రార్థన హృదయ స్థితిని ప్రతిబింబించేదిగా ఉండాలి. సుంకరి ప్రార్థన వలె. లూకాసు సువార్త 18వ అధ్యాయం. రెండవ భాగము రహస్య ప్రార్థన యొక్క ప్రాముఖ్యత 6వ వచనంలో ఉన్నది. నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మొదటిది దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేద్దాం, అంతరంగంలో దేవుని సేవిద్దామా, అప్పుడు ప్రార్థన సుంకర. రెండవది, నీవు ప్రార్థన చేసేటప్పుడు తలుపు వేసుకో. ఎందుకంటే బయట డిస్టర్బెన్సెస్ అనే మాట కంటే తలుపు వేసుకుంటే అప్పుడు భక్తులని ఎవరు నిన్ను చూడరు. అప్పులు పాలైపోయావు, చిన్న వయసులో భర్త చనిపోయాడు, 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు అప్పులను తీసుకెళ్తున్నారు. రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో తన భర్త గురించి మంచి మాట చెప్తున్నామే. నా భర్త చాలా మంచివాడు, దైవజనుడా. ఎలీషా దగ్గరకు వచ్చి ఆ సహోదరి అంటుంది, అయ్యా నా భర్త మంచివాడు, భక్తి పడి నీకు తెలుసు. ఈరోజు అప్పుల వాళ్ళు నా అది నాకు చంద్ర. నీవు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీవును నీ కుమారులను లోపల తలుపు మూసి ఆ పాత్ర నూనె పోసి చాలు ఆశీర్వాదం. అక్కడి నుంచి జాగ్రత్త అండి. దైవజనుడు ఎలీషా దగ్గరికి పెద్ద పరీక్ష రాలే వచ్చింది. పైకి ఏమంటుంది, ఏం చేశాడు మా ఆయన, ఎంత మంచోడు, నీ దగ్గర శిష్యత్వం చేశాడు, దేవుని బిడ్డగా భక్తిగా పెరిగాడు, ఏదో పర్వాలేదు కుటుంబం నెట్టుకుని వస్తుంటే అప్పుల వాళ్ళు వచ్చారు. ఆ రోజుల్లో అప్పులు వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ వెనక తేరం. వారు ఏమైనా చేసేయచ్చు, వారి ఇష్టం. మనం గేదెలు కొనుక్కుని వెళ్తే ఆ గేదె మళ్ళీ వచ్చి బాగున్న వాటారా ఇంటికి వచ్చారా, మరి తిరిగి రా మనం కొట్టే తప్ప. అలాగే అదనాలు ఎలా ఉండేదంటే, మీకు పిల్లలు తీసుకుని వెళ్ళారంటే మరి తిరిగి రావడానికి బానిసలు. మీరు అప్పు కట్టాలి కాబట్టి ఈ అప్పుకి పెద్ద కొడుకు, ఈ అప్పుకి రెండో కొడుకు. అప్పుడు ఆమె హృదయము, ఎందుకు నా యజమానుడు ఇంత భక్తి పడుకు ఉంటే అనగానే దైవులకు, అమ్మ ఏంటి నీ బాధ, ఇది పరిస్థితి. అప్పుడు మరి ఏం చెప్పండి, నీ దగ్గర ఏముంది? ఆమె నూనె గుర్తుకొచ్చింది, నా దగ్గర ఏమి లేదు, నూనె తప్ప. అసలు వెళ్ళిపో. మొదటి పని ఏం చేయాలంటే తలుపులు మూసుకొని నీవును
నీ కుమారులను ప్రార్థన చెయ్యి. ఆమె విధేయత చూపింది. గట్టి చెప్పబడమా? రహస్యమందు ప్రార్థన చేయడానికి ఆ సహోదరి షీ హ్యాస్ ఒబీడియంట్ హార్ట్, విధేయత చూపింది కాబట్టి వెంటనే వెళ్ళింది. తలుపులే రాయరాంది, ఆ కొండలను తీసుకొచ్చి పెట్టమంది. అప్పుడు దైవజన్ చెప్పిన ప్లాన్ అంతా చేసింది. ఇక ఆకాశమంతరం వైపు ఒక కొడుకులు వెళ్ళిపోతారు, ఆ కొడుకులు ఉంటారు, ఆమె తెలీదు. నూనె మారిద్దని, నూనె దీవించుకోవడం ఆమె తెలీదు. అమ్మాయికి రాదు. దైవజనుడు చెప్పాడు, నాకెందుకు చేసింది. వెంటనే ఆమె సమస్యకు పరిష్కారం. తలుపులు మూసుకొని రహస్యమందు చేయబడిన ప్రార్థన ఎన్ని రెట్లమ్మా? ఎన్ని రెట్లు, ఎన్నో రెట్లు తన సమస్య పోయింది, రుణములు పోయినాయి. భూమి మీద వర్షం కురిపించే వరకు ఆమె కరువే. దేవస్థానం ఆమె చెప్పండి. ఆమె సేమ్ గాడ్ విత్ యూ. ఆ దేవుడే మనలను, మన కుటుంబాలను పోషించడానికి, ఆ దేవుడే మనం రహస్యమందు తలుపులు వేసుకొని కుటుంబంతో చేసే ప్రార్థనకు జవాబు దయచేయుగాక. చూడండి, రెండవది మనం చూసినప్పుడు ఎందుకో ఈమె ఎప్పుడైతే ఇంత బాగా విశ్వసించి గొప్ప కార్యం జరిగిందో, దైవజనుడు ఎలీషాకి మరి ఆ మాట ఎందుకు వచ్చినప్పుడు ఈయన కూడా ఒకసారి అదే పని చేశాడు కదమ్మా. ఎప్పుడైతే తను బాగా గౌరవించిన ఆ షునేము అనే ఇంట్లో పిల్లలు లేరు, నీ కొడుకు పుడుతున్నావు, 1 సంవత్సరం కంటే పుట్టాడు, ఉన్నాడా, జబ్బు చేసి మరణించాడు. మరణించినప్పుడు 4వ అధ్యాయం 33వ వచనంలో అదే రాజు 2వ గ్రంథంలో దైవజనుడు కూడా అదే ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి ఎట్టబుట్టేది. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా. ఇదంతా చదివిపోయిన తర్వాత ఆ బిడ్డ బ్రతికిలో అంతలాగా లోపలికి వచ్చి అందరూ 37లో అతని కాళ్ళను సాష్టాపడి లేచి తన కుమారుని చప్పటి గట్టిగా మరణమైన కూడా తలుపులు మూసుకొని దైవజనుడు ప్రార్థన చేసింది. ముందు విశ్వాసం ప్రార్థన చేసింది, తన దైవజనుడు కూడా పెద్ద సమస్య, అదే అప్పుల సమస్య, ఇది మరణమైన సమస్య. లేక పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఆ చనిపోయిన బిడ్డని తలుపులు మూసుకొని ఎవరు రాకండి అని దైవజనుడు ఆ వేడుకు చేసి తన యొక్క దారిలో ఎలీషా అక్కడ బ్రతికించే దేవుని శక్తి ద్వారా. ఒకవేళ మరణకరమైన పరిస్థితులు వచ్చిన దేవుడు రహస్యములు చేయబడే ప్రార్థన ద్వారా బ్రతికించునుగాక. నేను చచ్చిపోతాను అనుకోకండి. నో, రహస్యములు నీ తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు తమ్ముడు బండెక్కాడు, బాధలు ఎవరెవరి గురించి వస్తుంటే బావగారు నాకు ఉండి బావగారు సమస్య అంతా 10,000 ఎప్పుడు బావగారు నాకు 5 సున్నాలు పెట్టాను పక్కన నేను దెబ్బ పెడుచుకున్నాను. నువ్వు సంతోషంగా ఉండదు బావగారు, ఏం చేయమంటావు? రహస్యమందు చేసేటువంటి ప్రార్థన దేవుడు తెలుసు, శాశ్వత పరిష్కారం కలిగిస్తాడు అన్నిటికీ. ఆ దేవుడు మన దేవుడు కాదా? ఎలీషా దేవుడు మన దేవుడు కాదా? అవునమ్మా, ఎలీషా శిష్యురాలి భార్య దేవుడు మన దేవుడు కాదా? అందుకు మత్తయి సువార్త అప్పుడెప్పుడో జరిగి తీసుకొచ్చి రహస్యమందు నీవు ప్రార్థన చేయాలి. బలపరిచే దేవుడే మన దేవుడు. చాలాసార్లు యేసు మార్క్స్ సువార్త 35వ వచనంలో ఆయన ఏం చేసాడు? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నుంచి నీ నన్ను నీవు మార్చుమయ్యా,
నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీతో ఉండాలని నీతో నడవాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. యేసు ప్రభు మాదిరి చూపించాడండి మనకి. గందరగోళం లేచి అరణ్య ప్రదేశం వెళ్ళి ఏం చేశాడు? ఏకాంతము రహస్యమందు చాలా ఏం చేశాడు? ఏకాంతమందు రహస్యమందు తండ్రి నీవు నాకు అప్పగించిన బాధ్యత ఏమిటి? రహస్య ధర్మం. ఈ రహస్యం ప్రజలకు తెలియట్లేదు, వారు నమ్మటం లేదు. పైనుంచి దిగి వచ్చిన దైవ కుమారుడని ఎరగట్లేదు యూదులు. వడ్రంగి వారి కుమారుడు అంటున్నారు, నిందలు వేస్తున్నారు. కనుక వీరికి అర్థమయ్యే రీతిలో నా కార్యము సఫలం చేయడానికి ఎన్నో అంశాలు ప్రభుకున్నాయి, ఎన్నో ప్రభుకున్నాయి. రహస్యమందు నీ కోసం నా కోసం ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు మనకి ఇచ్చిన సీక్రెట్ ప్రేయర్ చేసుకో. బిడ్డలు చెప్పండి మీ సమస్య, వారిని కూర్చోబెట్టండి, ఫోన్ కాల్ తీసుకోండి. ఈ టైంలో నేను కూడా ప్రార్థన చేస్తున్నానమ్మా, నా బిడ్డ దూరంగా ప్రార్థన చేస్తాను. 2 minutes 3 minutes ఆయన లైన్లో ఉన్న పే చేశాను. రహస్యవంతం, ఎవరికో చెప్పుకోలేని సమస్య. ఎవరు చెప్పినంత దర్శనం కృషి చేస్తాడు, వెళ్ళిపోతాడు, చేయి పెడతాడు, వెళ్ళిపోతాడు. విశ్వాసము మిక్స్ అవ్వాలి. విషయం చెప్పినప్పుడు నవ్వినారు అంతే, ఆ బిడ్డ చదివినప్పుడు తప్పేమంటే వేసారు వాడు అంతే. విశ్వాసం ఎప్పుడైతే ఈ రహస్య ప్రార్థనలో మిక్స్ అయ్యి మిళితం అవుతుందో దేవుడు శక్తిని నిలుపజేయునుగాక. నీ ప్రార్థన సపోర్ట్ వచ్చినట్టు విశ్వాసం. ఈ 40 దినముల యాత్రలో సాగుతున్న మనం విశ్వాసంతో మిళితం చేయబడి రహస్యంగా ప్రార్థన చేద్దాం. 3వది 7వ వచనంలో అన్ని జనులాగా ప్రార్థన చేయవద్దు. 2వ వచనాన్ని బట్టి మనం ఏంటంటే ఎప్పుడైతే రహస్య ప్రార్థన చేస్తామో విశ్వాసి వ్యక్తిగత జీవితము అభివృద్ధి చెందుతుందండి. నువ్వు నిజంగా ఒంటరిగా ప్రార్థన చేసుకో, నీ లైఫ్ పర్సనల్ లైఫ్ డెవలప్మెంట్, ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందుతుంది. 3వ భాగంలో అన్ని జనుల వల్ల మీరు అంతే చాలు. మన ప్రార్థనలో ఇతరులకు అర్థమయ్యేటట్టుగా ఏం చేయొద్దు. వేరే అనుకోవద్దు. సోదరు చూస్తున్నారు చాలా మంది, నాకు పెద్ద అబ్బాయి ఫీజు కట్టాలనిపించింది అనుకో, ప్రభువా పెద్దవాడి ఫీజు 10,000 కట్టాలి, 2వాడికి పంపించాలి, 3 బాధలు 14,000 కావాలి. ఈ లిస్ట్ అంతా అర్థమైంది. అసలు లేదా వాళ్ళ గురించి ఏదేదో ఇటు చేస్తున్నారయ్యా, అటు చేస్తున్నారయ్యా, అటు చేస్తున్నారయ్యా, నేను ఇటు చేస్తున్నానయ్యా, నేను అక్కడ చేస్తాను ప్రార్థన. నీ సంగతి ఎందుకు, వారి సంగతి ఎందుకు? ప్రభువు అడుగుతున్న ప్రార్థన అన్ని జనుల వల్ల మీరు యాకోబు పత్రికలో ఒక మంచి మాట చూడండి. 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుల ప్రార్థన శక్తి, పవర్ఫుల్ ప్రేయర్ అండి. నీతిమంతుని విజ్ఞాపన అదండి. నా సహోదరి సహోదరుల, నువ్వు నిజంగా ఇతరుల గురించి ప్రేమిస్తే వారిని ప్రార్థన చేసేటప్పుడు వారి మైనస్ చెప్పరు, వారి బలహీనతల గురించి చెప్పరు, వారి బలపరుచుదేమని ప్రార్థన చేయండి. చదవని పిల్లవాడిని నువ్వు ప్రింటేరా, నీకు ఏం చేయాలి బ్రదర్ వాడికి భయపడిపోతాడు. నాన్న చదవగలవు పట్టుకోండి, నువ్వు చదవగలవు, నువ్వు బలవంతుడవి, నీ జ్ఞానం ఉందంటే బలపడతాడు. అలాగే మనకులో కూడా బలహీనను బలపరచడం, కపటమైన ప్రార్థన మాని ప్రభువుకు ఇష్టమైన శక్తివంత ప్రార్థన. చివరిగా దేవుడు మన అవసరాలను తీర్చే దేవుడు.
నా నోటికి 139వ కీర్తన 4వ వచనంలో నోటికి రాక ముందే ఆయనకి అన్నీ తెలుసుట. ఫిలిప్పీ పత్రిక 4:6వ వచనంలో నా మాట నా నాలుకకు రాకముందే అది చాలా మన అవసరాలకు తెలుసు, మనం ఎలా నడుస్తామని తెలుసు. అయితే మన ధర్మం మనం ఆయన అడగాలి, తెలిసినప్పుడు అడగాలి. ఫిలిప్పీ 4:6లో ఉంటుంది ఏమిటి? ఆందోళన కాకుండా నువ్వు ప్రార్థన. ఏంటి దేని గురించి అంటే ఆందోళన? ఇది నా ఎక్కువ మందికి బీపీ రేజ్ అవుతుంది. ఆందోళన, అనవసరమైన విషయాలు, ఫోన్స్ వల్ల, ఎక్కువ సమాచారం మైండ్లో ఉండటం వల్ల ఉదయాన్నే వస్తాడు రమేష్ కలిసి టీ తాగుతాం స్నేహితులు, అన్ని దుర్వార్తలు చదువుతాడు. నాకు అసలే బీపీ. నేను రాత్రి నిద్ర పట్టుకు ఇప్పుడు అలసిపోయి అయ్యారో వందనాసారి గేసారు సరే ఎట్లా చూపిస్తా. ఆడ చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, అయ్యారో వాళ్ళంట భార్య మొత్తం కలిపి చెప్పేశారు. సార్ నీకెందుకు సార్, నాకెందుకు చెప్తుంది, ఎందుకని వాళ్ళకి ఆ సమాచారం ఎందుకు? ఆయన పెద్ద ఫోన్ కొన్నాడు, ఇద్దరుగా చెప్పేవాడు కాదు. అది కొన్న కాడికి నా సౌండ్ అయిపోయాడు. మనం కూడా అనవసరమైన కొన్నిసార్లమ్మా అనవసరమైన సమాచారం పెట్టుకొని దేనిని గురించి చింతింపకూడదు. నీ బిడ్డ గురించి, నీ యజమాడు గురించి, నీ యజమానుల గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి ఏ అంశం నీ కొరకు ముందు నీ పరిపూర్ణ ఉన్నదో, ఈ 40 దినంలో ఎక్కడికి వెళ్ళాలో గురి కలిగి గమ్యం కలిగి దేవుడి చిత్తంలో ఆయన స్వస్థత జరగాలని రాసింది అంతే. ఆయన తెలిసినప్పుడు ఏం చేయాలి ఎవరికి? అది స్వస్థత అయినా దేవుడు స్వస్థపరుస్తాడు, సంతానం ఏమైనా ఆయన చిత్తంలో అనుగ్రహిస్తాడు, నీ బిడ్డ వివాహాలైనా ఆయన చిత్తంలో జరిగిస్తాడు, నీ ఆర్థిక సమస్యలైనా ఆయన చిత్తంలో ప్రణాళికలు తొలగింపు చేస్తాడు. నీ ఒంటరిదారి వంటవాడు అనిపించిన ప్రభు నీకు శక్తినిచ్చి తోడుగా ఉంచుతాడు. రహస్యమందు ప్రార్థన విశ్వాసంతో చేసుకున్నప్పుడు దేవుడు బలపరుస్తాడు. అందుకనే ప్రార్థన 3 మాటలు చెప్తాడు ప్రభుత్వం. ప్రార్థన ప్రదర్శన కాదు, ప్రార్థన వ్యక్తిగతంగా దేవునితో ఉండే సంబంధాన్ని